వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు. కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో హోమాలు పూజలు చేశారు. ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా గుళ్ళకి వెళ్ళి పూజలు చేసే కార్యక్రమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు. అట్లాగే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పెద్ద ఎత్తున కూడా పండుగ వాతావరణం నెలకొంది. దాదాపు 1 కాదు 2 కాదు 10,000 మందితో ఆయన ఫోటోలు దిగారు. ఈ వయసులో అంత సమయం ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి కార్యకర్తతో ఆయన ఫోటోలు దిగారు. సుమారుగా 3 గంటల సేపు ఫోటోలు దిగడానికి సమయం పట్టింది. అంటే 10,000 మందికి పైచిలకు ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. సో ఈ విషయాలన్నీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో జన్మదిన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతో మంది రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరే ఆలోచన. అట్లాగే రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కేసీఆర్ సారు రాష్ట్రం తెలంగాణ కోసం ఎంత పోరాటాలు, ఎన్ని కార్యక్రమాలు చేసి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఏదైతే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పరోక్షంగా పార్టీలకు అతీతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. సో మొత్తానికి చూస్తూనే ఉండండి మీట్ న్యూస్. నేను ప్రసాద్.